హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ టిప్స్. జాక్ ఫ్రూట్ తినడానికి రుచికరంగా ఉండటమే కాదు పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. పనస పండును జాక్ ఫ్రూట్ అంటారు. దీన్ని డయాబెటిస్ ఉన్నవారు తినవచ్చా లేదా అనే సందేహం ఎక్కువ మందిలో ఉంటుంది. పనస పండులో బి విటమిన్లు, కాల్షియం, ఇనుము అధికంగా ఉంటాయి. ఇది తక్కువ క్యాలరీ పండు. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జాక్ ఫ్రూట్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు ఉంటాయి. ఇది డయాబెటిస్ వంటి వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడుతుంది. డయాబెటిస్తో బాధపడేవారు తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మధుమేహ రోగులు పనస తొనలు తినకూడదని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. బాగా పండిన పనస పండు తొనలను డయాబెటిస్ రోగులు తినకపోవడమే మంచిది. దీన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. పండని పనసకాయతో వండిన వంటకాలు మాత్రం మధుమేహాలు తినవచ్చు. దీన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. జాక్ ఫ్రూట్ గుండెకు ఆరోగ్యకరమైనది. రక్షిత పోషకాహారాలతో పాటు పొటాషియం, ఫైబర్ను అందిస్తుంది. జాక్ ఫ్రూట్లో ఫైబర్, విటమిన్ సి ఉంటాయి. దాని విత్తనాలలోని సమ్మేళనాలు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, అంటువ్యాధులతో పోరాడడానికి సహాయపడతాయి. జాక్ ఫ్రూట్ తినడం వల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి. పనస తొనలు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా పనస తొనలు తినడం వల్ల జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. పనస పండులో క్యాలరీలు పుష్కలంగా ఉంటాయి. ఇది సంతృప్తి కొవ్వు ఉన్న పండు. పనస తొనలు తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇవి ఈనాటి హెల్త్ టిప్. మరో హెల్త్ టిప్స్లో మళ్ళీ కలుద్దాం.